పేషెంట్ పేరు తెలియదు మా బ్రోకి. ఎలా అంటే ఇక ఏం చేయాలి అనేసి అనుకున్నా. మళ్ళా కొంచెం సేపు మా బ్రో నేను కొంచెం డిస్కషన్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇది కాదు వేరే హాస్పిటల్ అనేసి తెలిసింది. ఇక అక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే అక్కడ రిసెప్షన్ కార్డు ఉన్నది మన మరాఠీ అమ్మాయి ఉండే. ఏమన్నా నవ్వొచ్చిందా? మేము మరాఠీలో బ్రో నేను మరాఠీలో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ రిసెప్షన్ కాడ ఉన్న సిస్టర్ కూడా అట్లనే మరాఠీలో మాట్లాడతాను. అరే ఇక్కడ కూడా మన మరాఠీ వాళ్ళు ఉన్నారా అనేసి అనుకున్నా. షాక్ అయినా నేను. ఇది ఏ హాస్పిటల్ ఎక్కడికి వచ్చిండ్రు మీరు అనేసి అడిగింది. ఇక మాతా హాస్పిటలే కదా అనేసి, అవును మాతా హాస్పిటలే, కానీ మీరు చెప్పిన పేరుతో కానీ మీరు చెప్తున్న దానిని బట్టి ఇక్కడ ఎవరు పేషెంట్స్ లేరు, ఎవరు రాలేదు. నిన్న కూడా పైన ఉన్నారు అనేసి చెప్తున్నారు కదా, పైన ఎవరు లేరు, ఉన్నారందరూ కిందనే ఉన్నారు. కాబట్టి మీరు వచ్చిన హాస్పిటల్ ఇది కాదు, ఇంకోసారి కనుక్కోండి, ఫోన్ చేసుకొని కనుక్కోండి అనేసి చెప్పినారు. నాకు బాగా నవ్వే విషయం ఏంటంటే మేము మరాఠీలో మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి కూడా డైరెక్ట్గా మరాఠీలో మాట్లాడింది. ఆశ్చర్యకరమైన విషయం అన్నట్టు ఇది సంగతి అనమాట. ఇక